భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన. దశాబ్దాలు కాదు శతాబ్దాల చరిత్ర ఉంది మూసీ నదికి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహిస్తూ నల్గొండ జిల్లా మీదుగా కృష్ణా నదిలో కలుస్తుంది. వందల ఏళ్లుగా మంచి నీటిని అందించిన మూసీ, ఎంతో ప్రకృతి సుందరంగా ఉన్న మూసీ నది ఇప్పుడు మురికి కంపు మూసిగా మారిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు మూసీ సుందరీకరణ, మూసీ నది ప్రక్షాళన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు. కానీ తాజాగా రేవంత్ సర్కార్ ఏకంగా 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ కోసం, మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును తీసుకువచ్చింది. కేవలం 36 నెలల్లోనే మూసీ సుందరీకరణ పూర్తి చేస్తామంటుంది రేవంత్ సర్కార్. మరి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో 20,000కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా మనం హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే చార్మినార్, గోల్కొండ, హిమాయత్ నగర్, బహదూర్పుర, నాంపల్లి, సైదాబాద్, ఆసిఫ్ నగర్, అంబర్పేట్, బహదూర్పుర మండలాల పరిధిలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయట్టు గుర్తించారు. అయితే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో 30 నుంచి 40, 50, 60 ఈ గజాలలో 30, 40, 50, 60 గజాలలో పేదలు ఇండ్లు నిర్మించుకున్నారు. అందులో నివాసం ఉంటున్నారు దశాబ్ద కాలాలుగా. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సర్వేను కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటుగా సంబంధిత అధికారులు దీనికి సంబంధించిన సర్వే చేశారు. ఆ నివేదిక అందిన అనంతరం మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు న్యాయం చేసిన అనంతరమే మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ పనులు చేస్తామంటుంది ప్రభుత్వం. మరి దీనిపైన ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీలు, కాలనీలో ఉన్న ప్రజలు ఏమంటున్నారో మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసా నగర్లో ఉన్నాం. సో మరి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రాజెక్టును, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పైన వారు ఏమంటారు అనేది మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూసానగర్ బస్తీవాసులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 50-60 ఏళ్ళు అవుతుంది. 50-60 ఏళ్ళు 50-60 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఇంత జల్దీ ఇట్లా తీస్తే మరి మేము ఎక్కడ పోయి ఉండాలా? ఎట్లా ఏ విధంగా పరిష్కారం చేస్తారు? ఎట్లా నష్టపరిహారం ఎట్లా ఇస్తా అంటున్నారు? మాది 70 ఉంది, 70 యార్డ్స్ ఉంది మాది. మీకు అంటే మీకు ఒకవేళ ఇండ్లు ఇస్తామంటుంది ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇస్తారంటే ఎక్కడన్నా అవుట్స్కట్స్లో ఇస్తామంటే ఇదంతా వదిలేసుకుని ఎట్లా వెళ్తాం? సిటీలోనే ఇక్కడ సైడే ఇస్తామంటే ఉంటాము. అది కూడా ఇచ్చిన తర్వాతనే మొత్తం మాకు చేయికి ఇల్లు ఇచ్చిండు, అమౌంట్ ఇచ్చినాం, ఇవన్నీ ఇచ్చినాకనే వెళ్తాం. అప్పటి వరకు మేమైతే ఇది తీయనియం అంతే. ఇక మరి ఇల్లు తీస్తా అంటే మరి సడన్గా మరి మాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏం చెప్తారో మాకు తెలియదు కదా. ఏం డిమాండ్ చేస్తామంటే మాకు ఇండి ఇవ్వాలి, ఇక్కడనే సిటీలోనే ఇస్తే మంచిగా మాకు బతుకుదేరు అంతా ఇక్కడనే ఉంటుంది. నేను 15 సంవత్సరం వింటున్నా. ఆయన వస్తున్నాడు, ఆ సీఎం వచ్చిండు, అది డెవలప్ చేస్తా, ఇది ఏం బి డెవలప్ కాలేదు, ఏం బి లేదు. ఇది ఒట్టిగానే ఉంది, ఏం డెవలప్ లేదు, ఏం బి లేదు. ముందు బడ్జెటే లేదు, ఏం చేస్తారు? ఏం బి లేదు. వాళ్ళకి వాళ్ళ పేదలకు లేపి ఏం చేస్తారు? అది మంచిగా లేదు, అది పద్ధతి. ఇప్పుడు నేను 15 సంవత్సరం నుంచి చూస్తున్నా. ఒక 17 సంవత్సరం అవుతుంది. 15 సంవత్సరం నుండి చూస్తున్నా. ఆయన వస్తాడు ఆఫీసర్, అది ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది అంటారు, కానీ పోలేదు ఇప్పుడు దాకా. ఏం బి లేదు, ఏం బి లేదు. ఒక చేసేసిండు, అది హద్బందీ చేసేసిండు, అయిపోయా కథం. ఇంకా ఏముంది, అంతే, ఏం బి లేదు. అది 35 సంవత్సరాల సంది ఉన్నాం. కొన్నాము ఈడ ఇడిచి మాకు అక్కడ కిరాయితోటి ఉంటుంది. వద్దా అని ఇది కొన్నాం కదా అని మళ్ళీ ఇక్కడ వచ్చేసినాం. వచ్చి కూడా ఇప్పుడు 35 సంవత్సరాలు ఇడికి వచ్చి కూడా. అప్పటి సంది మస్తు వచ్చిండ్రు సీఎంలు, కానీ ఎవరు మీరు జరగండి అనలేరు. మాకు నీళ్లు రావు ఇక్కడ, మధ్య అవతలకి వస్తాయి బిడ్డ. మాకు ఎన్నడూ ఇక్కడ నీళ్లు రాలేవు. ఇప్పుడు వచ్చి నా రేవంత్ రెడ్డి వచ్చి తీసేయండి మేము పోతాం అంటే ఎక్కడ పోవాలి బిడ్డ? ముసలాయన ఆలోచన, మేము మీ ఆలోచన. నాకు షుగర్, బీపీ ఒక గిట్ని ఖరాబ్ అయిపోయింది. ఇంట్లో 2 ముసలోళ్ళు, కొడుకు కోడలు, 2 పిల్లలు ఉంటాము. ఇప్పుడు వచ్చి పండు అంటే మేము ఎక్కడ పోవాలి బిడ్డ చెప్పు? ఇన్ని ఇంతమంది వచ్చిండ్రు. కేసీఆర్ వచ్చిండు, అందరికీ పింఛన్లు ఇచ్చిండు, మళ్ళీ బియ్యం కూడా పిరిగిచ్చిండు. ఎన్నడు మమ్మల్ని మీరు రీయించాలి వండి.
ఆ, రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు మీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తామంటున్నారు. మాకు వద్దా ఇండ్లు పోం బిడ్డ అడవిలో పోయి ఏం తిని బతుకుతాము ఈడంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇక్కడ అన్నమన్న పెడతారు 10 రూపాయలు అన్నీ ఇస్తారు మేము బతుకుతాం ఈడ షీటీలు ఉంటే అడవిలో పోయి ఏం తిందాం మేము ఎట్లా బతుకుతాం చెప్పండి మీరు ఇప్పుడు వచ్చి తీయండి అంటే మరి ఏం చెప్తారు సీఎంకి, ఏం చెప్తారు? సీఎంకి ఒకటే మాట బిడ్డ మేమైతే పోం మేము కులగొట్టని మమ్మల్ని నిన్ననే చంపేసాయి నీళ్ళు ఎవరికి వస్తాయో వాళ్ళు ఇండ్లు తీయండి నడి ఎట్లేదా కట్టిండ్రు కదా వాళ్ళ ఇది చేయండి మా ఇండ్లకి ఇప్పటిదాకా సుక్క నీళ్ళు రాలేవు రోడ్డు మీద వస్తాయి పోతాయి అంతే ఇక రేవంత్ రెడ్డికి కూడా ఇదే చెప్తాం మేము అంతే ఇన్ని కావాలని కూర్చుని పెడితే మాకు ఈ పని చేస్తున్నాడు అది వేయండి చెయ్యికేయండి అంటే చెయ్యి వచ్చి మాకు ఇప్పుడు నెత్తి మీద కూర్చున్నాడు ఓట్లప్పుడు వచ్చి చెప్పిరా? రేవంత్ రెడ్డికి వేయండి కాంగ్రెస్కి వేయండి అన్నారు వేసినాం కదా ఇప్పుడు ఈడొచ్చి కూర్చున్నాడు ఇంతమంది వచ్చిండ్రు మాకు నీళ్లు పోతుంటే ఎమ్మెల్యేలు వచ్చి ఇల్లు ఇస్తామంటారు మరి. మేము పోం బిడ్డ పోం ఇక్కడనే ఎక్కడన్నా నిప్పిమని కానీ మేమైతే అడవిలో పోం. మూసీ నదిని అభివృద్ధి చేస్తారట. అక్కడ చేసుకొని ఎట్లే ఇక్కడ మస్జిద్ ఉంది కదా మస్జిద్ అవతల వాళ్ళకి వస్తాయి నీళ్ళు మాకు రావు ఇక్కడ నీళ్ళు ఎట్లా చేస్తాడు మూస నదికి చెప్పు ఇన్నేళ్ళ సంది ఇంతమంది సీఎంలు వచ్చిండ్రు వాళ్ళంతా తీయండి ఈయన ఎట్లా తీస్తాడు బిడ్డ చెప్పండి మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాము 45 ఏళ్ళు మా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు మాకు ఇక్కడనే దగ్గర ఎక్కడన్నా ఇస్తే ఉంటాము లేకుంటే కాల్ చేయం ఇక్కడనే ఉంటాం మేము మాకు అవసరం లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మాకు ఇండ్ల గురించి చాలా టెన్షన్ అయిపోతుంది మాకు ఎక్కడ లేదు మేము ఉన్నది మేము 4 అన్నదమ్ములం మాకు ఎక్కడ ఏం జాగలేదు మేము ఏం లేకుంటున్నాం ఎక్కడ ఏం లేదు మాకు ఇక్కడనే కావాలి ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఉంటే తీసుకుంటాం లేకుంటే ఇక్కడికి వెళ్ళి కాల్ చేయం మాకు ఇక్కడనే కావాలి ఇది ఉంటేనే మంచిగా మాకు గవర్నమెంట్ ఇంట్లో అవసరం లేదు మాకు ఇక్కడనే సెటిల్ ఉన్నాం ఇక్కడనే సెటిల్ అవుతాం ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటుందమ్మా? 14 years అవుతుంది వీళ్ళైతే 20 years అవుతుంది మ్యారేజ్ అయ్యి వీళ్ళు చిన్న పుట్టి పెరిగింది ఇక్కడ మరి మూసీ నదిని అభివృద్ధి చేస్తామంటుంది ప్రభుత్వం. సడన్గా చెప్తారు కదా సార్ అభివృద్ధి అంటే కేసీఆర్ వచ్చి అవన్నీ ఏం చేయాలి రేవంత్ రెడ్డి వచ్చి అన్ని తీసేస్తుండు కదా మరి అదే అర్థమవుతలేదు మాకు కూడా ఇల్లు కడుతున్నాం ఆల్రెడీ అట్లా అదే అర్థమవుతలేదు వద్దు మాకు అవసరం లేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము అక్కడ సెట్ కాము ఇక్కడే సెట్ అయినాం ఇక్కడనే సెటిల్ అయినాం కాబట్టి ఇక్కడే కావాలి పిల్లలు ఉన్నాయి అందరూ మాకు ఇక్కడ వెళ్తాం మేము ఆ డబల్ బెడ్రూమ్ మాకు ఏం సరిపోతుంది ఇక్కడ మొత్తం మాకు ఏరియానే మొత్తం ఇప్పుడు ఊరు టైప్ ఉంది ఇది అట్లా సెటిల్ అయినాం కదా మేము ఇక వేరే దగ్గర సెటిల్ కాలేము రిజిస్ట్రేషన్ ఇంట్లో పోయి అన్ని రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి పర్మిషన్ తీసుకొని మీరు కట్టారు? అవును అన్ని తీసుకొని కట్టినాం ప్రతి గవర్నమెంట్ మూసి ప్రక్షాళన చెప్తే క్లీన్ మూసి రివర్ నందనవనం ప్రతి గవర్నమెంట్ చెప్తుంది వచ్చినప్పుడు చెప్తుంది కొద్దిగా డిపార్ట్మెంట్ వాళ్ళు 1999లో చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్లో ఇది వచ్చింది నందనవనం ప్రాజెక్ట్ అని నందనవనం ప్రాజెక్ట్ కింద మన గోల్నాకా బ్రిడ్జ్ నుంచి ముసంబాగ్ నుంచి రోడ్ వేశారు దాని తర్వాత కొన్ని ఇల్లులు ఉంటే ఆ పీరియడ్లో మేము రిప్రజెంట్ చేసినాం పోరాడినాం ఈ ల్యాండ్ బదిలీ ల్యాండ్ ఇవ్వాలి అండ్ కన్స్ట్రక్షన్ వాల్యుయేషన్ ఇవ్వాలి అంటే ఒప్పుకున్నారు ఆ పీరియడ్లో కలెక్టర్ మన బన్వలాల్ గారు ఉన్నాడు దాని తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది నెక్స్ట్ గవర్నమెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు క్లీన్ మూసీ రివర్ చెప్పారు ఆయన కూడా ఏం చేయలేడు దాని తర్వాత మళ్ళీ ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది అవుట్ గోయింగ్ గవర్నమెంట్ ఆయన క్లీన్ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదో పెట్టి 10,000 crores అని ప్రాజెక్ట్ అని 10,000 crores ఫిక్స్ చేశారు ఆ 10,000 crores ఎక్కడ పోయింది అది ఏదైతే మా శంకర్ నగర్లో హైడ్రా అని చెప్పి ప్రజలకు ఇబ్బందిగా పెడుతున్నారు 2-3 రోజుల నుండి ఏ రోజైతే సర్వేకి వచ్చిర్రో ఆ రోజు నుండి ప్రజలు తిండి తిప్పల లేకుండా నిద్ర లేకుండా అందరూ చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఎలాంటి నోటీసులు లేకుండా మా దగ్గరకు వచ్చి ఇలా సర్వే చేయడం సరికాదు ఇది ఎందుకంటే గండిపేట నుండి బట్టి మనకు శంకర్ నగర్ కానీ వాహిద్ నగర్ కానీ ఉప్పల్ కానీ అక్కడ వరకు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్నో ఉన్నాయి ఫస్ట్ అవన్నీ తీసినాకనే మా ప్రజలకు ఎక్కడ ఇస్తారో అది మీరు ఫస్ట్ చెప్పాలన్నా ఇంకోటి ఏంటంటన్నా ఇప్పుడు హైడ్రా అంటున్నా హైడ్రా కాదన్నది నోటు డ్రామా అంటే పైసల డ్రామా ఎందుకంటే అన్నీ చేసేసి అయిపోయింది ఇప్పుడు ఈయన మింగడానికి ఏం లేవు పైసలు ఇప్పుడు హైడ్రా భయపడిస్తేనే స్లమ్ కాల్ చేయొచ్చు 2-3 బిల్డింగ్లు కూలగొట్టగానే అవతల పెద్ద బిల్డర్స్కి పెద్ద వాళ్ళకు పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళ ఇబ్బందితో ఏం చేస్తారు సూట్ కేసులు పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు వాళ్ళు అదేనా హైడ్రా ఏంటంటే చిన్నగా 2 నాగార్జున కూలగొట్టి ఆయన మల్లారెడ్డిని భయపడించి కేటీఆర్ని భయపడించి ఇది కాదన్నా హైడ్రా చేయడం అంటే అన్ని కూలగొట్టాలి ఏ నాయకుడనుండని ఎవరనుండని తప్పు చేస్తే అందరినీ కూలగొట్టాల్సిందే
మీ అన్నది అట్లే పెట్టినావు, మీ అన్నకు నోటీస్ ఇచ్చినావు, అసదుద్దీన్ ఓవైసీ పెట్టినావు, నోటీస్ అట్లనే పెట్టినావు. అంటే కాలేజ్కి వేరే దగ్గర జాగలేదా? చూపెట్టు. మల్లారెడ్డికి ఇచ్చినావు, ఆయన కూడా కాల్ చేయమని చెప్పు, పెట్టు. అంటే ప్రభుత్వం ఇండ్లు ఇస్తామంటుంది. మీకు ఇండ్లు ఇచ్చిన తర్వాతనే ఇండ్ల స్థలాలు కానీ లేకపోతే ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన తర్వాతనే మూసీ నది పక్కనే ఉన్న ఇండ్లు కూల్చేస్తాం, అంటే మూసీ డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. దానిపైన మీరు పెద్ద పెద్ద నాయకులకు కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చినాక మా దగ్గర రండి. పెద్ద పెద్ద నాయకులకు కూడా గులగొట్టిరు కదా, మరి వాళ్ళకేమో లోపల డబ్బులు సెటిల్ చేసుకుంటారు. ఏం కాదురా అని చెప్పి, నేను చూసుకుంటా అని చెప్పి, బయటనేమో ఇది శాంపుల్ చూపెడుతున్నారు అనమాట. శాంపుల్ చూపెట్టి ఇట్లా చేస్తారు. ఎందుకంటే ప్రజలు అరే అలానే గులగొట్టిరు, మనని ఎందుకు గులగొట్టారు అన్నట్టు ప్రజలకు భయం తెప్పిస్తున్నారు. నువ్వు కట్టేటప్పుడు ఏం చేసినావు భయ్? ఇక్కడ ట్యాక్స్ తీసుకున్నావు, కరెంటు బిల్లు కట్టిరు, రోడ్డు ట్యాక్స్ కట్టిరు నీకు. మరి వీటి దాకా రోడ్లు ఎందుకు వేసినావు? డ్రైనేజ్ కనెక్షన్ ఎందుకు ఇచ్చినావు నువ్వు? మరి మీ ఇండ్లన్నీ కూడా, మీ బస్సు ఇండ్లన్నీ కూడా మూసీ నది పక్కనే ఉన్నాయి, మూసీ నదికి ఆనుకునే ఉన్నాయి, మూసీ నది లోపలనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇవన్నీ ఎప్పుడు మీకు అప్పుడు తెలియదా మీరు ఈ బస్సులో ఇల్లు కట్టుకునేటప్పుడు? అన్న మూసీ నదికి ఉన్నది అది మాకు తెలుసు. మా దగ్గర అంతా ఇళ్ళల్లో పనిచేసుకునేటోళ్ళు వాళ్ళు ఇల్లు ఉంటారు, డైలీ లేబర్స్ ఉంటారు. వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఇళ్ళల్లో పనిచేసుకొని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఈరోజు వాళ్ళకు సడన్గా నోటీసులు ఇస్తుంటే ఎవ్వడు కూడా ఒప్పుకోడది. విన్నావా? వాళ్ళు మూసీలో పెట్టారంటే మళ్ళీ అమ్మిన మీద కూడా యాక్షన్ తీసుకోండి. ఎవరైతే అమ్మిరో వాళ్ళ మీద కూడా తీసుకోండి. వాళ్ళకి తెలియదన్నా 50,000 నెలకు కిరాయి కట్టాల్సి వస్తుంది. ఆ కిరాయి కట్టే బదులు మేము నెలకు ఇది మా కిరాయినా మిగిలిపోతుంది. ఎవడైనా అదే ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఆలోచించేది అదే కదా. ఇప్పుడు నాకు కూడా ఓవరాల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఈ బస్తీలో ఏం డిమాండ్ చేస్తున్నాం అనేది కాదన్నా. ప్రభుత్వం మాకేం డిమాండ్ చేస్తుందో అది చెప్పమని చెప్పు. మేము డిమాండ్ చేసేది ఏముండదు. మాకేమి ఇస్తున్నారు అనేది ప్రభుత్వం అది చెప్పమను. దాని తర్వాతనే ఇక్కడికి వెళ్ళి ఇల్లులు కాలవుతాయి. ఇది మొత్తంగా మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన విషయంలో మూసీ పరివాహక ప్రాంత బస్తీల ప్రజలు చెప్తున్న పరిస్థితి. తాము ఈ బస్తీలలో దశాబ్ద కాలాలుగా ఉంటున్నాం, తమ జీవితాలు ఇక్కడే, తమ బతుకులు ఇక్కడే. ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, మారాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. మూసీ సుందరీకరణ చేస్తుంది, మా ఇండ్లను కూలుస్తామంటున్నారు. కానీ మా బస్తీతో మాకు ఏళ్ల నాటి అనుబంధం ఉంది. మాకు ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఊరుకోం. మాకు హైదరాబాద్లోనే ఇండ్ల స్థలాలు, ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా, ఆ ఖర్చు కూడా ప్రభుత్వమే ఇవ్వాలంటూ బస్తీవాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ జాఫర్తో కలిసి సాగర్, RTV, హైదరాబాద్. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.